వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ చాప్ చేయడం చూపిపోతానండి. చికెన్ చాప్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తాను. నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను, తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి, ఒక చిన్న కట్ట పాలాకు తీసుకున్నాను, కరివేపాకు, ఒక 3 లవంగ, చిన్న పట్ట, ఒక చిటిక మెంతుల పౌడర్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అండి. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్లో ఆనియన్, ఈ పట్టె లవంగా యాడ్ చేసుకుంటాను. ఇది కొద్దిగా ఆనియన్ కలర్ చేంజ్ అవ్వండి. ఇప్పుడు ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను. దీంట్లో పచ్చిమిర్చి నేను అప్పుడే మీకు లిస్ట్లో చెప్పడం మర్చిపోయాను. దీంట్లో కొద్దిగా పుట్నాలు యాడ్ చేసుకున్నానండి. అప్పుడు గ్రేవీ బాగా టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్ అంత పుట్నాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు వేగనండి. వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేగిందండి. ఇప్పుడు నేను దీంట్లో పాలాకు యాడ్ చేసుకుంటున్నాను. పాలాకు, పుదీనా, కొత్తిమీర. దీని తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కలర్ పోదు, కలర్ పచ్చిగా మంచిగా ఉంటుంది. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కొంచెం వేగించుకోండి. ఒక 2 మినిట్స్ వేగించుకున్న తర్వాత దీన్ని ఆరబెట్టి మిక్సీ పట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఆరబెట్టి దీన్ని పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు అండి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తామని చూద్దాం. నేను కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. దీంట్లో నేను ఆవాలకి ఏమీ వేయట్లేదండి. ఈ ఆనియన్, కరివేపాకు, కొద్దిగా మెంతుల పౌడర్ యాడ్ చేసుకుంటాను. మీరు మెంతుల పౌడర్ చేస్తే మీరు కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు మీకు మెంతుల పౌడర్ లేకుండా మెంత ఆకు వేస్తే కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి, మెంతాకు. సో ఇది ఇప్పుడు ఆనియన్ వేగాల్సిన అవసరం లేదండి. నేను ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటాను. దీనికి చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయండి. మిక్స్ అయిందండి. దీన్ని మూత పెట్టి ఒక పావు గంట మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెడుతున్నాను. మూత పెట్టి ఒక పావు గంట ఉడికించిన తర్వాత మీకు చూపిస్తాను. చికెన్ ఇప్పుడు మంచిగా వేగిందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టుకున్న మసాలా దీంట్లో పాలకం దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. నేను ఎక్కువ యాడ్ చేయట్లేదండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు. జస్ట్ కొద్దిగా మిక్సీ కడిగేసుకుంటున్నాను అంతే. నేను ఎక్కువ వాటర్ కూడా ఇప్పుడు అయ్యిందండి. మంచిగా మిక్స్ చేసుకొని ఇదన్నీ కొంచెం పచ్చివాసన పోవాలి. కొంచెం పోయే వరకు కొంచెం వేగినండి. ఇది ఒక పావు గంట వేగని సిమ్లాని పెట్టి వేగిస్తాను. తర్వాత మీకు చూపిస్తాను. సో వేడి చికెన్ చాప్స్ రెడీ అయిపోయిందండి. నేను బోన్లెస్ కాబట్టి నేను విత్ బోన్తో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది వైట్ రైస్కి, జీరా రైస్కి, మీకు పలావ్తో అద్దరిపోతుండే టేస్ట్. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.